వైఎస్ఆర్ జిల్లా పులివెందుల నియోజకవర్గం సింహాద్రిపురం మండలం దిద్దేకుంట గ్రామంలో విషాదమైతే చోటు చేసుకుంది. దాదాపు ఒకే కుటుంబానికి చెందినటువంటి నలుగురు కూడా ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుని చనిపోయారు. దీనంతటికి కారణం ఏంటంటే అతనైతే నాగేంద్ర అనే 40 సంవత్సరాల వ్యక్తి దాదాపు 8 సంవత్సరాల క్రితం 15 ఎకరాలు అయితే కౌలుకి తీసుకోవడం జరిగింది. ఈ 15 ఎకరాల్లో 8 సంవత్సరాలుగా చీనీ పంట అయితే వేయడం జరుగుతుంది. అయితే లాభాలు రాకపోగా నష్టాల పాలైపోతున్నాడు. చాలామంది దగ్గర అప్పులు చేశాడు. అయితే రుణదాతల నుంచి తీవ్ర ఒత్తిడికి గురవడంతో నిన్న రాత్రి 9 గంటలప్పుడు తన కుటుంబ సభ్యుల్ని తోటలోకి తీసుకెళ్లి అక్కడే ఉరి వేసుకుని చనిపోయారు. ముందుగా తన పిల్లలకి భార్యకి ఉరివేసి తర్వాత ఆయనైతే చనిపోయాడు. అతని పేరు నాగేంద్ర, భార్య పేరు వాణి, కొడుకు పేరు భార్గవ్, కూతురు పేరు గాయత్రి. నలుగురు కూడా అక్కడికక్కడే చనిపోవడంతో గ్రామంలో అయితే విషాద ఛాయలు అయితే చోటు చేసుకున్నాయి. మరి రైతే రాజు అని చెబుతున్నటువంటి ప్రభుత్వాలు ఈ రైతుని రాజు ఎప్పుడు చేస్తాయి? రాజుని చేయాల్సిన అవసరం లేదు. మనిషిగా చూసి ఆత్మహత్యలు చేసుకోకుండా ఉంటే చాలు. ఇప్పుడు రైతుల ఆత్మహత్యలు భారతదేశంలో సర్వసాధారణమైపోయాయి. వాటిని చూడడానికి కానీ వాటిని చెప్పడానికి కానీ మీడియాకి నోరు రావడం లేదు. అలాగే ప్రజలకు కూడా చూడడానికి బోరు కొట్టేసింది. అలా ఉంది పరిస్థితి. ఈరోజు సినిమాల గురించి, షికారుల గురించి, వీటి గురించి మాట్లాడుకోవడానికే ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు ప్రజలు కూడా. ఇక రైతులు ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారో, వారి యొక్క ఆ పంటకి ఎందుకు గిట్టుబాటు ధర దొరకడం లేదో కూడా ఎవరు ఆలోచించడం లేదు. గిట్టుబాటు ధర ఇస్తే చాలు రైతులకి. ఈ భరోసాలు ఇవేం అవసరం లేదు. ఒక రైతు గనక పండించే పంటకి మనం గిట్టుబాటు ధర ఇవ్వగలిగితే ఇటు రైతు బాగుపడతాడు, అటు కౌలు రైతు, అలాగే భూమున్న రైతులు అందరూ కూడా అందరికీ సరైనటువంటి న్యాయం అయితే జరిగే అవకాశాలు ఉన్నాయి.